ట్రైన్ అరైవ్. హలో సార్, ఎస్. ఐఎమ్ ప్రవీణ్, జర్నలిస్ట్ని. మీ స్టేషన్ దగ్గర ఒక డాగ్ రోజు వచ్చి తన యజమాని కోసం వెయిట్ చేస్తుందంట. అవును. ఆ న్యూస్ కవర్ చేయడానికి వచ్చాను సార్. ఐ సీ. సందటాలు 5 అయితే చాలు. రోజు వచ్చేసి ఇక్కడ కూర్చోవడం, ఆ కర్రేలు వెళ్ళిపోయేదాకా ఎదురు చూడడం. దానికి అలవాటైపోయింది, మాకు అలవాటైపోయింది. ఎప్పటి నుంచి? ఒక రోజు కాదండి, వారం కాదు, నెల కాదు, ఏడాది పై మాటే. హాయ్ టామీ. ఒక మనిషి ఈరోజు చచ్చిపోతే రేపెవరికి గుర్తుండట్లేదు. అలాంటిది నువ్వు ఇంకా విశ్వం కోసం వెయిట్ చేస్తున్నావా? వాడు రాడు అన్న నిజం కంటే వస్తాడు అన్న నీ నమ్మకం ఎంతో గొప్పది. యూర్ అమేజింగ్ టామీ, సింప్లీ అమేజింగ్. హలో, హాయ్. నా పేరు చంద్రశేఖర్, దీని ఓనర్ ఫ్రెండ్ని. ఎర్రాజండి, దీని ఫ్రెండ్ అని. ఇందా తిన్ తినరా. మీ అందరి గురించి విశ్వం చాలా చెప్తుండేవాడు. చాలా మంచూరండి ఆయన, కానీ దేవుడు అట్టాంటి వాళ్ళు ఉంచాడు కదండి, తీసుకుపోయాడు. దీనికి ప్రతిరోజు ఫుడ్ నువ్వే పెడతావా? హాయ్, కానీ తినిసావదండి, బతిమాలి బామాలి తినిపిస్తా ఉంటాను. తిన్. ఇదిగో ఇది ఉంచు. దేనికండి? దాని తిండికా? అవును. అక్కర్లేదు, ఉంచండి. ఇది నా బిడ్డలాగండి. లాగేంటి బిడ్డే, నాకు ఒక్కడే కొడుకండి, అమెరికాలో ఉంటున్నాడు. ఆడికి నేనంటే అంత ఇంత ప్రేమ కాదండి. అమెరికా వచ్చాను దొబ్బేస్తా ఉంటాడు. ఎక్కడ కుదురుతుందండి నాకు అని అందరికి గొప్పలు చెప్పుకుంటా ఉంటానండి. కానీ అసలు ఫ్యాక్ట్ అది కాదండి. ఆడు అమెరికా వెళ్ళి 2 ఏళ్ళు అయిందండి. ఈ ఏటి దాకా నాకు ఒక్క ఫోన్ కొట్టలేదండి. నేను చాలాసార్లు చేశానండి, కానీ ఆడు ఒక్కటి ఎత్తలేదండి. చివరికి జీవితం మీద ఎరక్ట్ వచ్చేసి ఆఖరి ఛాన్స్గా మన స్టేషన్ మాస్టర్ గారి చేత నిన్న పొద్దున ఫోన్ చేయించానండి. ఎత్తాడండి. ఏమన్నాడో తెలుసా అండి? ఆడు నన్ను ఎప్పుడో మర్చిపోయాడంట, నేను కూడా ఆడిని మర్చిపోవాలండి. ఆడికి నేను అక్కర్లేదంట. వాళ్ళ అమ్మాయిని కన్నేసి వెళ్ళిపోయింది. ఈ చేతులతో పెంచానండి. చెప్పలు పడిపోయేలా టీలు కొట్టి కొట్టి పగలు రాత్రి రూపాయి పోగొట్టి అంత పెద్ద పెద్ద చదువులు చదివించానండి. కన్న తండ్రి నేను ఇంకా బతికే ఉన్నానండి, కానీ నా కొడుకు నేను చచ్చిపోయినాడు కింద లెక్కండి. దీని యజమాని ఎప్పుడో చచ్చిపోయాడండి, కానీ దీనికి ఇంకా ఆయన బతుకున్నట్టే లెక్కండి. ఈ రోజు వస్తాడు రేపు వస్తాడు అని రోజు తెగ ఆరాటపడిపోతుంది. ఆడు మనిషా, ఇది కుక్క కాదండి, రివర్స్. రోజు ఆ దేవుడు నేను ఒక్కటే కోరుకుంటానండి, దేవుడా నాకు మళ్ళీ పుట్టకంటూ ఉంటే అట్లాంటి ఎదవ నా కొడుకు నా కడుపును పుట్టించగయ్యా బాబు, ఇట్లాంటి కుక్కలు నా కడుపును పుట్టించి సంతోషంగా బతికేస్తానని కోరుకుంటానండి.